రాజు, తిరుపతి అయితే అటుగా వస్తూ ఉంటారు. అటువైపు ధీరజ్‌నైతే వాళ్ళ ఓనర్ ఏంటి లేట్ అయింది అని అనేసరికి, కరెక్ట్ టైంకి వచ్చేసాను కదా సార్ అనైతే అంటూ ఉంటాడు ధీరజ్. ఏంట్రా నాకు సమాధానం చెప్తున్నావు, నువ్వెంత నీ బతుకంతా అనైతే తిడుతూ ఉంటాడు. అదంతా రామరాజు వింటూ ఉంటాడు. నాకు వార్నింగ్ ఇస్తే బాగోదు అని చెప్పేసి ధీరజ్‌నైతే ఘోరంగా అవమానిస్తూ ఉంటాడు. ఆ మాటలకి ధీరజ్ అలా తలదించుకుంటూ ఉంటాడు. ఇక తిరుపతినైతే వాడిని తీసుకొని రా అనైతే చెప్తూ ఉంటాడు రామరాజు. ఇక అల్లుడు అని చెప్పేసి నాన్న నిన్ను రమ్మంటున్నాడు అని ధీరజ్‌ని అయితే పిలుస్తూ ఉంటాడు. ఇక ధీరజ్ అయితే రామరాజ్ కాసి అలా చూస్తూ ఉంటాడు. ఇక రామరాజ్ అయితే ధీరజ్ వైపు చూస్తూ ఉంటాడు. ఇక నాన్న ఎందుకు పిలిచాడు అనైతే అనుకుంటూ ఉంటాడు ధీరజ్. అలా ధీరజ్ అనుకొని ధీరజ్ అయితే రామరాజ్ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఎక్కువ అల్లుడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు తిరుపతి. ఇక ధీరజ్ అయితే రామరాజు బండి ఎక్కుతూ ఉంటాడు. అలా రామరాజు బండి ఎక్కగానే బాయ్ అని చెప్పేసి అక్కడి నుంచి తిరుపతి వెళ్ళిపోయేసరికి రామరాజు ధీరజ్ అయితే ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. ఇక రామరాజు అయితే ధీరజ్ని ఎక్కడికో తీసుకొని వెళ్తూ ఉంటాడు. అది చూసి ధీరజ్ అయితే ఏంటి అసలు అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక ధీరజ్ అయితే వాళ్ళ నాన్న భుజం మీద చెయ్యి వేయాలా వద్దా అనుకొని చెయ్యి వేస్తూ ఉంటాడు. అలా చెయ్యి వేయగానే రామరాజు అయితే ధీరజ్ వైపు అలా చూసినట్లుగా ఉంటాడు. ఇక ధీరజ్ అయితే చాలా ప్రేమగా వాళ్ళ నాన్న వైపు అయితే చూస్తూ కొంచెం బాధపడుతూ ఉంటాడు. ఎప్పుడు ఎలా ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంటాడు.